నిజంగా నువ్వు చాలా గ్రేట్ శ్రావణ్. అంతా బాగా ఏర్పాటు చేసావు. నాకు చాలా చాలా థ్రిల్గా ఉంది. నాకు మైండ్ బ్లాంక్ అయింది. థ్రిల్ అంటే థ్రిల్, అంత ధరని ఎత్తుగడ. నా చెల్లెలంటే నీకెంత ప్రేమో నాకు బాగా అర్థమయ్యేలా చేసావు శ్రావణ్. పక్కన ప్రియం చూస్తూ చెల్లెల మీద ప్రేమ అంటావేంటారు పిచ్చోడా? చాలా థ్యాంక్స్ శ్రావణ్. ఇది ఇంకా పిచ్చిది. ఎంతమందిని పిచ్చోళ్ళని చేసావు శ్రావణ్? శ్రావణ్, నీకోసం ఎదురు చూస్తున్నాం. వచ్చాక ఇంకా ఆలస్యం ఎందుకు? రా, వచ్చి కేక్ కట్ చేయి. రా. అవును, ప్రియాని వెంట పెట్టుకొచ్చావేంటి? అదా, అది ఆఫీస్లో అర్జెంట్ పని ఉంటే నేను దీప్తిని కాఫీ షాప్లో దింపి వెళ్ళాను బావా. ఇక్కడ దీప్తిని వదిలేసి అక్కడ పనికి అటెండ్ అవటం నాకు చాలా బాధ అనిపించింది బావా. బావా, మొత్తాన్ని నేను ఆఫీస్ నుంచి వస్తుంటే దారిలో ఈ అమ్మాయి లిఫ్ట్ అడిగింది. లాస్ట్ టైం భవిష్యత్తు కాపాడింది కదా అన్న ఉద్దేశంతో ఎలాదో మంది ఫంక్షన్ ఉంది కదా అని తీసుకొచ్చాను. ఇక్కడ ఇంత అరేంజ్ చేశారని నాకు తెలియదండి. సరే, మీరు కానివ్వండి, నేను వస్తాను. అయ్యో, అదేంటి? ఇక్కడ దాకా వచ్చావు కదా, ఎలాగో వచ్చావు కాబట్టి కేక్ కట్ చేసేదాకా ఉండి విషయం చెప్పి వెళ్ళొచ్చు కదా. అవునండి, ఉండండి. ఈవిడకి అసలు విషయం తెలిస్తే కేక్ కాదు నా పీక కోస్తుంది. శ్రావణ్, మనం దీని తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రా, వచ్చి కేక్ కట్ చేయి. ఇద్దరు కలిసి కట్ చేయండి. బావా, చేయి వాష్ చేసుకొస్తాను. శ్రావణ్, కుక్కతో ఒక వంకర అని మళ్ళీ నువ్వు నిరూపిస్తున్నావు. నీకు ఆల్రెడీ 1కి 2 సార్లు ఈ తిరుగుళ్ళు మానుకో అని చెప్పాను, అయినా నువ్వు మానలేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్వు మారి బుద్ధిగా ఉండకపోతే నీ బుద్ధి ఆదిత్య గారి ముందు నేను బయట పెట్టాల్సి వస్తుంది. నీ వ్యవహారం ఆదిత్య గారి దాకా వెళితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నిన్ను నరికి పోగులు పెడతారు. నా ఓపికని పరీక్షించుకో, నీ బతుకుని ఆగం చేసుకోకు. శ్రావణ్, ఆ పిల్ల రాక్షస్కి ట్యూషన్ చెప్పడం నా వల్ల కాదు. అది నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. ఆ పిల్లకి ట్యూషన్ చెప్పడం కన్నా 3 బజార్లో ముష్టెత్తుకోవడం నయం. అదేం పిల్లరా బాబు. ఏమైంది ప్రియా? ఏమైందని చిన్నగా అడుగుతారే? తల వాయగొట్టింది. మెదడు మొద్దు బారింది. దానికి అధిక తెలివితేటలున్నాయి. నన్ను చెడుగుడు ఆడుకుంటుంది. ఏం చేసింది ప్రియా? 1 2 ఏం చెప్పమంటావు శ్రావణ్? అలా ట్యూషన్ మొదలు పెట్టగానే ఇంకా ధైర్యం చేసి దానికి ట్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తే నేను డైరెక్ట్గా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవడం తప్ప మామూలుగా బ్రతకలేను. అలా అంటే ఎలా ప్రియా? ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు తట్టుకోవాలి. నువ్వు ఓపిక పట్టకపోతే
భవిష్యత్తులో తట్టుకోకపోతే ఈ ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి శ్రావణ్కి దక్కం. నీకు ఈ ఇంట్లో పర్మనెంట్ పొజిషన్ ఉండదు. అది నీకు కావాలి అంటే నువ్వు భరించక తప్పదు. ఆ దీప్తిని బయటికి గంటాలి, ఆ ధరణిని దెబ్బ కొట్టాలి. అందాక నువ్వు ఇక్కడే ఉండాలి. అవును ప్రియా, అక్క చెప్పేది కరెక్ట్. కాస్త ఓపిక పట్టాలి. అది నరాలు చిక్లు కొడుతుంది. ఎలా శ్రావణ్? నేను అక్క నిన్ను అంతలా ఇబ్బంది పెట్టకుండా చూస్తాం. అవును ప్రియా, నువ్వు మాకు కోఆపరేట్ చెయ్యి, మేము నీకు కోఆపరేట్ చేస్తాం. మనం చాలా సంతోషంగా ఉండాలంటే తప్పదు ప్రియా. సరే శ్రావణ్, మన కోసం మన ఫ్యూచర్ కోసం భరిస్తాను. ఏంటి మేడం ఇది? ఆ ప్రియ ఏకంగా ఇంటికే వచ్చేసింది. మీరు అలా కామ్గా ఉంటే ఎలా? ఏం చేయమంటావు ఆకాష్? ఏం చేయడం ఏంటి మేడం? మెడపెట్టి బయటికి గంటకా? ఎందుకు బయటికి గెంటుతున్నావు అని ఆదిత్య గారు అడిగితే ఏం చెప్పమంటావు? ఆ శ్రావణ్ ప్రియల మధ్య జరుగుతున్న చాటుమాటు వ్యవహారం గురించి చెప్పండి. ట్యూషన్ టీచర్గా ఇంట్లో అర్హత లేదని చెప్పండి. అది చెడ్డదని చెప్పండి. చెడు చేస్తుందని చెప్పండి. ఇదంతా శ్రావణ్ నాటకమని గట్టిగా చెప్పండి. వారే చెంపులు పగలగొట్టి ఆ రాక్షసుని బయటికి గంటుతారు. దాన్నొక్కదాన్ని చెంపలు పగలగొట్టి బయటికి గెంటి ఊరుకోరు. ఆ శ్రావణ్ చర్మం ఒలిచి అవతల పారేస్తారు. పారేనేయండి, దరిద్రం వదిలిపోతుంది. అప్పుడు దీప్తి కాపురం నాశనం అవుతుంది. ఇంతకాలం ఏది జరగకూడదని ఎంత ప్రయత్నం చేశానో ఆ ప్రయత్నం అంతా వృధా అవుతుంది. దీప్తి బతుకు అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు మాత్రం ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? గుట్టుగా ఉంటే నయాను భయాను మార్చే ప్రయత్నం చేయొచ్చు. అప్పుడైనా జరిగేది ఇదేగా మేడం. ఇలాంటి విషయాలు ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. రేపు ఇంతకాలం ఎందుకు దాచావు అంటే సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సి వస్తుంది. దయచేసి అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. నా మాట విని వాళ్ళ భాగోతం బయట పెట్టండి మేడం. నాకు తోచింది నేను చెప్పాను. పాపం దీప్తి గారిని చూస్తుంటే జాలేస్తుంది మేడం. అంత మంచి అమ్మాయికి ఇలాంటి వాడు భర్త అయ్యాడని చాలా బాధగా ఉంది. అది తను కలిసి ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారో అంతే తెలివిగా దాన్ని బయటికి సాగనంపుతా. సరే మేడం, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చెప్పండి. హనుమంతుడిలా నేను కార్యం నా భుజం మీద వేసుకుంటాను. అలాగే ఆకాష్. వస్తాను మేడం. శ్రావణ్, ఏయ్, ఎందుకంత అరుపు? నేను ఇక్కడే ఉన్నా కదా, నాకేమన్నా చెవుడా? ఒక్క చెవుడేంటి? చాలా అవలక్షణాలున్నాయిలే గాని ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నీ అడ్డమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేంటి? అడ్డదిడ్డంగా మాట్లాడితే వదులుతాను అనుకోకు. తిన్నగా సమాధానం చెప్తే నీకే మంచిది. ఏంటి నీ ప్రశ్న? ప్రియని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? ఈ ప్రశ్న నన్ను అడగటం కాదు, బావని అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తాడు. అతి తెలివి ప్రదర్శించకు. నువ్వు ఎక్కువ తెలివితేటలో నా దగ్గర ప్రదర్శించకు. తెచ్చింది బావ, వచ్చింది ప్రియ, మధ్యలో నాకేం సంబంధం? అయినా భవిష్యత్తు ట్యూషన్ టీచర్గా తీసుకొచ్చింది మీ వారు, నాకేం సంబంధం అని నన్ను అడుగుతావు?